వెల్కమ్ టు ఏవెన్ టీవీ మీడియా వార్తలకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGMCDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ సిమ్స్ల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGMCDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ సోర్స్ సిమ్స్ల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ CMS కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ TGMCDC అధికారులను ఆదేశించారు. సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, సర్జికల్స్, రీజెంట్స్, ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేస్తున్న టెండర్లను పారదర్శకంగా ఉండేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 2 కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను కొత్తగా ఏర్పాటు చేసి మొత్తం 5 కమిటీలను నియమించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో TGMCDC కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, కార్పొరేషన్ అధికారులు, ED ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు, సంస్థ అధికారులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR 2026లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చాహద్ వాజ్పేయి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR 2026లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చాహద్ వాజ్పేయి పిలుపునిచ్చారు. SIR 2026పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను హన్మకొండ అదాలత్ సర్కిల్లోని జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం వద్ద DCP ధారా కవితతో కలిసి కలెక్టర్ చాహద్ వాజ్పేయి ప్రారంభించారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DCP ధారా కవిత, అదనపు కలెక్టర్ రవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు EV శ్రీనివాసరావు, రావు పద్మ, అమరేందర్ రెడ్డి, కుసుమ శ్యామ్ సుందర్, నాగబెల్లి రజనీకాంత్, ప్రవీణ్ కుమార్, సయ్యద్ ఫైజుల్లా, మున్నా, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, TGO రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రావు, TNGOS జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, RTO వెంకటేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కూడా ముగ్గురు చొప్పున లైన్ లో గురించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఖచ్చితంగా ఎంచుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉందని తెలియజేస్తూ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సిన వారు కొత్తవారు వీళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒక బిఏలో అందరూ కూడా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం.
ఓటర్ల జాబితాను సవరించుకునే క్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమమే ఒక్క పాట ఇప్పుడొక పాట రావాల్సిందిగా ఫోటో సెషన్ దయచేసి మన హన్మకొండ జిల్లాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ప్రజల్లో అవగాహన కలగాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 2K రన్ నిర్వహించడం జరిగింది. మన భారత ఎన్నికల సంఘం ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎస్ఐఆర్ సంబంధించి 2K వాక్ కి 2K రన్ కి వచ్చిన పొలిటికల్ పార్టీస్ నుంచి రిప్రజెంటేటివ్స్, స్టూడెంట్స్, ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, డీసీపీ గారు, మీ అందరికీ నమస్కారం. మన అందరికీ ఐడియా ఉంది 25th నుంచి ఫైనల్గా మనకు ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనము ఏం చేసినామో అది ప్రీ ఎస్ఐఆర్ యాక్టివిటీ, అంటే ప్రీ ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యే ముందు మన గ్రౌండ్ వర్క్. కానీ యాక్చువల్గా మనకు ఇప్పుడు 25th నుంచి మన ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. ఈ కాలంలో బిఎల్ఓస్ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో మీరు ఫిల్ చేసిన డేటా వాళ్ళు బిఎల్ఓ యాప్ ద్వారా టికెట్లో కూడా ఆడియో ఆఫీసెస్ లో కూడా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే బిఎల్ఏస్ కాకుండా కూడా మీరు ఇక్కడ వచ్చి కూడా వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఎలా మనకు ఇది ఫామ్ నమోదు చేయాలి. ఈ టైం లోపల ఫిల్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి రోల్లో వస్తారు. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 2 months క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ ఉంటుంది. మా పేరు రాలేదు, మా పేరు డిలీట్ అయింది, కానీ మాకు బిఎల్ఓ ఫామ్ ఇవ్వలే, ఏమైనా ఇష్యూ ఉంటే 2 months దాకా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ కూడా ఉంటుంది. దాని తర్వాత కూడా ఇవ్వడానికి వీఆర్ విల్లింగ్. అండ్ అందరూ పొలిటికల్ పార్టీస్ కి చాలా ధన్యవాదాలు వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్ గా మనకు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినారు, ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ గా చేసినారు. దానికోసం మీ అందరూ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను గౌరవ డిఓ గారు, కలెక్టర్ గారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెల్లుట్ల వంతెన సమీపంలో జాతీయ రహదారిపై టైర్ మారుస్తున్న గూడ్స్ వాహనాన్ని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో 3 యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెల్లుట్ల వంతెన సమీపంలో జాతీయ రహదారిపై టైరు మారుస్తున్న గూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో 3 యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండలం నెల్లుట్ల వంతెన సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి దేవరుప్పులకు కిరాణా సరుకులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనానికి నెల్లుట్ల వంతెన వద్ద టైరు పంక్చర్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్తో పాటు మరో ఇద్దరు టైర్ మారుస్తున్నారు. అదే సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు టైర్ మారుస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను దేవరుప్పుల గ్రామానికి చెందిన ఘాట్ రోహిత్ వయస్సు 22 సంవత్సరాలు, దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన దోనికేని రాజేందర్ వయస్సు 27 సంవత్సరాలు, గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన అశోక్ లేలాండ్ డ్రైవర్ నానుబాల మహేష్ వయస్సు 22 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా జరిగింది. సిఆర్పిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి విద్యారంగ ప్రాధాన్యతను వివరించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా జరిగింది. సిఆర్పిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి విద్యారంగ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో స్వాగతం పలకటం విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో మాట్లాడటం చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను అభ్యసించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. అలాగే పాఠశాలలో నూతన ఆలోచనలతో విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటంలో ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. It is a good school. It's very good. We learn through activities and games. Yes, our teachers we are learning by doing. So learning is very easy and fun. We also learn good English teaching in our school. And the best part is free uniform, free books, and healthy midday meals in our school. Our teachers stay hard and help them happy. Wow, that sounds great. I will run in your school. Please join our government school. Here learning is joyful and activity based. Admissions are open. स्कूल चलो चले स्कूल, टीचर जी से मिले करे मस्ती फुल। स्कूल चलो वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके, विंध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके। वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके, विंध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके।
again. Friends and I will be meeting again. Backpacks bounce like popcorn rain. Chocolates clap in a happy train. School bells ring-a-ling, ding-a-ling-ding. Friendship swings and brain cells sing. School bells ring-a-ling, ding-a-ling-ding. Friendship swings and brain cells sing. The best of me begins. Yippee! I'll give my teacher her favorite red. She smiles like sunshine on my head. PT sir will whistle, jump and run. I'll hop so high I tickle the sun. School bells ring-a-ling, ding-a-ling-ding. Friendship swings and brain cells sing. School bells ring-a-ling, ding-a-ling-ding. Friendship swings and brain cells sing. The best of me begins. Yippee! Coordinator ma'am. తల్లులారా తండ్రులారా మన ఊరి పెద్దలారా వినండి విన్న మాటను గుండెలో పెట్టి ఒక్కసారి బాగా ఆలోచించండి. ప్రైవేటు బడుల మోజులో పడి ప్రభుత్వ బడిని తక్కువ చేయకండి. మన ఊరిలో మన బడి ఉండగా మరే బడి కోసం వెతకకండి. ఊరి మధ్యలో వెలుగై నిలిచే మన ప్రభుత్వ బడి గుడారమండి. ఒకే తండ్రి నుంచి 2 జన్మలందుకున్న తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా. ఓనమారు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. పగలే గడిచింది పడమర పిలిచింది వయసు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె నడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాలు కురవాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లాలో చిన్న ముప్పారం గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ కప్పతల్లి ఆటను గ్రామ చిన్నారులు పెద్దల సహకారంతో నిర్వహించారు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె నడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాలు కురవాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా చిన్న ముప్పారం గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ కప్పతల్లి ఆటను గ్రామ చిన్నారులు పెద్దల సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కప్పతల్లిని ఇత్తడి చెంబులో లేదా చిన్న ముంతలో ముంచి పసుపు కుంకుమలతో అలంకరించి నూతన వస్త్రంతో రోకలి బండకు కట్టి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అనంతరం చిన్నారులు కప్పతల్లిని భుజాలపై మోసుకుంటూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ సాంప్రదాయ కప్పతల్లి పాటలు పాడారు. దీంతో గ్రామంలోని మహిళలు పురుషులు బిందెలతో నీరు తీసుకువచ్చి కప్పతల్లిపై పోస్తూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. చివరగా కప్పతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎలాంటి హాని కలగకుండా సమీపంలోని చెరువు నీటిలో వదిలివేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబు
వాడు అనుకుతాడు చేసి అందరూ ఇదిరా బాబు ప్రముఖమైన స్వరాజ్ ట్రాక్టర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ 50 సంవత్సరాల డీలర్షిప్ వేడుకలను బట్టుపల్లి రోడ్లోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ షోరూంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖమైన స్వరాజ్ ట్రాక్టర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ 50 సంవత్సరాల డీలర్షిప్ వేడుకలను బట్టుపల్లి రోడ్లోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ షోరూంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన స్వరాజ్ ట్రాక్టర్లను కస్టమర్లకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ హెడ్ అలోక్ గుప్తా హాజరై మాట్లాడారు. స్వరాజ్ ట్రాక్టర్స్ 50 సంవత్సరాల సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు చెప్పారు. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ వారు గత 50 సంవత్సరాలుగా స్వరాజ్ ట్రాక్టర్లు కస్టమర్లకు అందజేస్తూ వారి విశ్వాసాన్ని పొందినట్లు చెప్పారు. స్వరాజ్ అంటే ఒక నమ్మకమైన ట్రాక్టర్ అని వివరించారు. ప్రొప్రైటర్ ఏపూరి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు హాజరైనటువంటి కస్టమర్లను, రైతులను అభినందించారు. నిరంతరం కస్టమర్లకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అచ్చుకట్ల కుమారస్వామి, నరసింహారెడ్డి, సదానందం, శ్రావణ్, రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా చూడాలి సార్. ఓకే రెడీ. సరే ఇటు చూడండి. नमस्कार। सबसे पहले तो आज मुझे बड़ी खुशी है कि आज श्रीनिवास एंटरप्राइजेस और हमारे शरण गारू और उनके परिवार को मेरी बहुत बहुत बधाई। उनके नए इंफ्रास्ट्रक्चर शोरूम वर्कशॉप जो उन्होंने वारंगल डिस्ट्रिक्ट के कस्टमर्स के लिए बनाया है,
इट हैज़ बीन ए ब्यूटीफुल शोरूम एंड वर्कशॉप। शायद ये हमारे जो नए शोरूम एंड वर्कशॉप है उसके अंदर में इज़ गोइंग टू बी वन ऑफ द बेस्ट। और दूसरी बधाई के पात्र हैं श्रवण गारू और उनका पूरा परिवार कि वे स्वराज परिवार के साथ में, स्वराज कंपनी के साथ में अपने 50वें वर्ष के अंदर में एंटर कर रहे हैं। 50 ईयर्स का स्वराज कंपनी और श्रीनिवास एंटरप्राइजेस का संबंध रहा है और आप जान सकते हैं कि 50 ईयर्स किसी भी दो बिजनेसमैन का संबंध रहना शायद उन दोनों के बीच की कुछ कॉमन चीज़ों को दर्शाता है कि शायद में एक दूसरे के ऊपर में ट्रस्ट फैक्टर, एक दूसरे के ऊपर में बिलीव फैक्टर बहुत हाई है। तो माई कॉम्प्लीमेंट टू श्रवण गारू, हिज एंटायर टीम, हिज एंटायर फैमिली फॉर बीइंग विद अस फॉर द लास्ट 5 decades, and compliments to entire team for building such a superlative infrastructure for the customers of Warangal district. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన వరంగల్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన వరంగల్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ వైవి గణేష్తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గౌరవ మున్సిపల్ చైర్పర్సన్స్ సార్ ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ ఉంది తిన్న పిల్లలకి. టీచర్స్ కూడా దానిని టేస్ట్ చేస్తున్నారు. సో అక్షయ్ పాత్ర వండిన ఫుడ్స్ న్యూట్రిషియస్గా ఉంటున్నాయనే ఫీడ్బ్యాక్ అయితే మనకి వీళ్ళలో ఐరన్ లెవెల్స్, బ్లడ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా బెటర్గా. మనము ఎక్కువ పులుపు తినే స్కూల్స్ కూడా ఉన్నాయి మనకి. ఎక్కడైతే న్యూట్రిషియస్గా వండుతున్న ప్లేసెస్లో ఇబ్బంది లేదు, అలాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. సో ఎనీవేస్ వీ విల్ బి గోయింగ్ ఓన్లీ ఎన్ష్యూరింగ్ దట్ న్యూట్రిషన్ అనేది మన మీరు హెల్త్ డీటెయిల్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు సార్. ఆల్రెడీ మనం ఆ హెల్త్ ప్రొఫైల్ 38,000 చిల్డ్రన్ది చేయించి పెట్టాం సార్. సో దిస్ అయితే మనకి మీకు కూడా మేము డాష్ బోర్డ్ లాంటిది సబ్మిట్ చేయగలము. మీరు చెప్పారు బడిబాట పల్లెబాట ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంతో దీంట్లో జోడించారు సార్ ఇప్పుడు. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు నిజంగా అట్రాక్టివ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనే దీంట్లో కూడా చాలా మంది ప్రీ ప్రైమరీస్ కూడా యాడ్ అయింది సార్. ఇప్పుడు అంగన్వాడీ నుంచి మనకి ఏదైతే బిట్వీన్ మిడ్ డే మీల్ బ్రేక్ఫాస్ట్ మీ ప్రాజెక్ట్ అంతా తయారు చేసి మీ టోటల్ డిపిఆర్స్ పోయి ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్ రౌండింగ్ అవడానికి ఇంకా 1 year పైన పడుతుంది. దిశా మీటింగ్లో దెర్ వాస్ దిస్ హస్ హ్యాపెండ్ ఇన్ నవంబర్. మళ్ళీ మనము క్వార్టర్లీ బేసిస్లో పెట్టాలనుకున్నప్పుడు కొన్ని కారణాల వలన అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ మీటింగ్ని కంటిన్యూ చేశాము. సో
సో ఇనిషియల్లీ సార్ లాస్ట్ టైం మనం మీటింగ్లో ఏమేమి పాయింట్స్ రేజ్ చేశాము, సో దానికి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది నేను ఇనిషియల్గా చెప్పిన తర్వాత ఫర్దర్ రివ్యూ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ని మనము టేక్ ఇట్ ఫార్వర్డ్ అని తెలియజేస్తుంది సార్. సో ఫస్ట్ థింగ్ లాస్ట్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ దగ్గర చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గతంలో కూడా మీరు ఐడెంటిఫై చేసిండ్రు. ఎక్కడైతే మనం ఎండ్ ఆఫ్ ది పోతున్న దగ్గర కూడా లాస్ట్ టైం వాటర్ రోడ్ మీద ఫ్లో అయింది, మనందరం వెళ్ళినప్పుడు అక్కడ. అదే సార్, నెక్స్ట్ టైం అట్లా రాకుండా ఉండడానికి బొద్దిబాగు నుంచి వచ్చారు ఆ రోజు. అట్లాంటి వాళ్ళని పిలుచుకొని మీరు డీటెయిల్గా చెప్పాలి. ఇంకొకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంత ఏమంటారు ప్రోత్సహిస్తారో మార్కెటింగ్ కూడా అంత చేయించాలా, పబ్లిసిటీ కూడా అందిస్తే కానీ దాని ఫలితం రాదు. ఇంకొకటి ఇంటర్ క్రాప్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు యూ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్, మీరు అన్నిటికీ బాగా ఆన్సర్ చేస్తున్నారు. బట్ ఆన్ గ్రౌండ్ అనేది కూడా రియాలిటీగా జరిగితేనే 60-70% ఇంటర్ క్రాప్ ఫర్టిలైజేషన్ ప్రొడక్షన్ అయితేనే మనకి ఫలితం ఉంటుంది, రైతులు కూడా ఎక్కడ నష్టపోరు. ఇంకొకటి సాయిల్ హెల్త్ ఫర్టిలిటీ గురించి కూడా మాట్లాడినారు మీరు, అది ఓన్లీ ఒక ఏరియాకి కన్ఫైన్ అయినారు. బట్ మీరు త్రూఅవుట్ ఎప్పుడు చేద్దామన్న ప్లాన్లో మీరు ఉన్నారు, లేకపోతే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎప్పుడు ఇంక్రీజ్ చేద్దామన్న ప్లాన్లో మీరు ఉన్నారు కూడా చెప్పండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనము రైతుకి మేలు చేసే విధంగానే ముందుకెళ్తే ఫస్ట్ ఇది మనం ఇంతసేపు యూరియా షార్టేజ్ చేస్తూ ఏదైతే సేద్యం చేసే సమయంలో ఆ ఎరువులను తగ్గించే ఏర్పాటు చేయాలి మొత్తం టోటల్గా. అంటే అన్ని తీరులా ఈరోజు మనము ఇంత ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడిన దాని మూలాన 10 మందిలో 4 ఇప్పుడు క్యాన్సర్, 10 మందిలో. ఈ 8-9 బస్తాల్లో యూరియా వేస్తే ఆ మొక్కజొన్నలు కోళ్ళు తింటాయి, కోళ్ళను మనం తింటాను, మళ్ళీ క్యాన్సర్. అంటే వచ్చే రోజులు చాలా ప్రమాదకరమైన రోజులు దగ్గరలో ఉన్నాయి. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి A1 టీవీ మీడియా ఛానల్ని.